నమస్కారం అందరికీ. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలలో భాగంగా కన్యా రాశి వారి ఫలితం గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యాయం 11, రాజపూజం 3, అవమానము 3. పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయిన గురుడు 11వ ఇంట, శని 7వ ఇంట ఉండటంతో మిశ్రమ ఫలితాలుంటాయి. అకారణంగా మాటలు పడడం, రావాల్సిన బాకీలు వసూలు కాకుండా ఉండటం, ఆదాయానికి అంతరాయం, లోపల అధైర్యం, రక్తబంధు వర్గంలో కలతలు ఏర్పడతాయి. ఎన్నో రకాల సామర్థ్యాలున్నా ముందుకు అడుగు వేయలేరు. ఏదో అశాంతి వెంటాడుతుంది. రహస్య శత్రువులు పెరుగుతారు. సొంత పనుల కన్నా బయటివారి పనులపై శ్రద్ధ, లేనిపోని అనుమానాలకు మనస్సులో పెట్టుకోవడం జరుగుతుంది. మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా మారతారు. ఆడవారు ప్రేరేపించడంతో పాటు చేసే పనులు ఆందోళన పెంచుతాయి. పుణ్యక్షేత్ర సంచారం, గృహంలో మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి, ఔషధ సేవలు, చోర భయం, అపనిందలు ఎదుర్కొంటారు. సొమ్ము చేతికి అందుతుంది కానీ హారతి కర్పూరంలా హరించుకుపోతుంది. శారీరక మానసిక బాధలు తప్పవు. వృధా కాలక్షేపం పెరుగుతుంది. రాహు బుధ స్థానం కారణంగా ధైర్యంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పరాభవనామ సంవత్సరం కన్యా రాశి ఉద్యోగులకు పరాభవనామ సంవత్సరం మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని రంగాల వారికి అనుకూలం, కొన్ని రంగాల వారికి ప్రతికూలం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి సాధారణంగా ఉంటుంది. ప్రమోషనల్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. ప్రైవేటు సెక్టార్లో పనిచేసే వారికి యజమానుల గుర్తింపు లభిస్తుంది. జీవితం నిరుత్సాహంగా ఉంటుంది. పరాభవనామ సంవత్సరం కన్యా రాశి రాజకీయ నాయకులకు గురుబలం, శనిబలం వల్ల ఈ రాశి రాజకీయ నాయకులు రాణిస్తారు. సమయానుకూలంగా వ్యవహరించుట వల్ల ప్రజలలో గుర్తింపు ఉంటుంది. ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది. పార్టీలో ఏదో ఒక పదవి తప్పక లభించును. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం లభిస్తుంది. భారీగా ఖర్చవుతుంది. పరాభవనామ సంవత్సరం కన్యా రాశి కళాకారులకు గురుబలం కలిసొస్తుంది. టీవీ, సినిమా రంగంలో ఉండేవారికి మంచి అవకాశాలు, విజయాలు లభిస్తాయి. పరాభవనామ సంవత్సరం కన్యా రాశి వ్యాపారులకు ఈ ఏడాది బాగానే ఉంటుంది. ఆశించినంత మేర లాభాలు వస్తాయి. ఇనుము, ఇటుక, సిమెంటు, కంకర వ్యాపారస్తులకు అనుకూలత, సరుకులు నిల్వ చేయు వారికి నష్టాలు, కిరాణా వ్యాపారస్తులకు పర్వాలేదనిపించును. ఫైనాన్స్ పరంగంలో ఉన్న వారికి లాభాలు వస్తాయి. వెండి, బంగారం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభపడతారు. పరాభవనామ సంవత్సరం కన్యా రాశి విద్యార్థులకు పరాభవనామ సంవత్సరంలో చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఈసెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్, ఎంట్రనీ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు పొందుతారు. కన్యా రాశి క్రీడాకారులకు కొంత పర్వాలేదు. పరాభవనామ సంవత్సరం కన్యా రాశి ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట ఫలించును. ఆదాయం, వ్యయాలు సమానంగా ఉంటాయి. కౌలుదారులకు మంచి ఫలితాలు లేవు. రొయ్యలు, చేపలు, చెరువులు వారికి కొంత బాగానే ఉంటుంది. కన్యా రాశి స్త్రీలకు గురుడు 1వ ఇంట సంచారం వల్ల కుటుంబంలో శాంతి, భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం వల్ల ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. ఉద్యోగాలు చేసేవారు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అధికారుల వల్ల ఇబ్బందులను, ఆరోగ్యంగా బాగుంటుంది. గర్భిణీలకు ఆపరేషన్ ద్వారా సంతానం ప్రాప్తియు. మొత్తం మీద కన్యా రాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కొందరి యోగం, మరికొందరికి అవమానం. మీ వ్యక్తిగత జాతకం చక్రంపై
ఫలితం ఆధారపడి ఉంటుంది. కన్యా రాశి వారికి ఉగాది పండుగ అంటే ప్రతి పల్లె పట్టణంలో సందడి నెలకొని ఉంటుంది. ఆనందం. తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక ఈ రోజున 12 రాశుల వారితో భాగంగా సింహరాశి వారిది కూడా కన్యా రాశి వారిది కూడా చూసుకుందాం. ఈ కన్యా రాశి వారి స్త్రీల వలన మానసిక సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. వారి ప్రేరణ వలన కొన్ని పనులు చేసి ఆందోళనకు గురి అవుతారు. అందువలన ఏ పని చేసే ముందైనా 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఆదాయం బాగుంటుంది, కానీ అధిక ఖర్చులు ఇబ్బందులు వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రతి పనిలో కొంత భయం వెంటాడుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయిన గురు 11వ ఇంట, శని 7వ ఇంట ఉండటం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు డబ్బు ఇస్తే అది రావడం కష్టం. అలాగే మీరు సహకారం చేసిన వారే మీకు వెన్నుపోటు పొడిచే ఛాన్స్ ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులు ఎక్కువగా అవుతారు. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయి. పని మొదలు పెట్టగానే మధ్యలో ఆగిపోవటం, కుటుంబ కలహాలు, పని మీద శ్రద్ధ లేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కన్యా రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అకారణంగా మాటలు పడడం జరుగుతుంది. పని నిందలు ఎదుర్కొంటారు. మీ పనుల కంటే ఇతరుల పనులపై శ్రద్ధ అధికంగా ఉంటుంది. ఇక ఉద్యోగులకు అయితే ప్రమోషన్స్ వచ్చినట్లే వచ్చి జారిపోతాయి. కొన్నిసార్లు పై అధికారుల నుంచి మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది. అంత కష్టపడినా చివరకు ఫలితం శూన్యంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వారికి మాత్రం ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుందని తమ ఉద్యోగంలో సానుకూలత ఫలితాలు అందుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు ఎక్కువ లాభాలు అందుకునే ఛాన్స్ ఉంది. ఇక సంవత్సరం ప్రారంభంలో ఎందులోనైనా పెట్టుబడి పెట్టి ముందుకు 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. విద్యార్థులకు కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఇక కన్యా రాశి రాజకీయ నాయకులు కాస్త ముందు చూపుతో వ్యవహరిస్తే అన్నింట్లోనూ విజయం వీరిదే అవుతుంది. ప్రజల నుండి మంచి సానుకూలత ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినా చాలా డబ్బు బలంతో నెట్టుకొస్తారు. పురుషులకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆలోచన లేకుండా ఏ పని చేసినా కలిసి రాదు. మీ పని మొదలు పెట్టే ముందు మీ కుటుంబ సభ్యులతో చర్చించటం ఉత్తమం. వీరిలో కొందరికి ఈ సంవత్సరం యోగం కలిగితే కొంతమందికి అవమానకర సంఘటనలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. కన్యా రాశి స్త్రీలకు సానుకూలంగా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావచ్చు. అలాంటి సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. ఇదండి కన్యా రాశి వారి యొక్క రాశి ఫలాలు. మరిన్ని రాశి ఫలాలతో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.